ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఈ రాష్ట్రం బాధ్యత తనదని చెప్పారు. పైపెచ్చు రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పులున్నాయని, అయినా సంపద సృష్టిస్తానని, హామీలకు గ్యారంటీ తనదే అని పదే పదే చెప్పారని ఎక్స్లో జగన్ పేర్కొన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ నైజాన్ని బయటపెట్టారని జగన్ తెలిపారు. ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఇది పచ్చి మోసం కాదా అని జగన్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాలిఫోర్నియాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి డి శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల బృందం శనివారం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించి స్టాన్ఫోర్డ్ బాయ్స్ సెంటర్ ఫర్ బయో డిజైన్ విభాగంలోని సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న చంద్రన్న ప్రభుత్వం రైతులకు మరో శుభవార్తను అందించింది. ఖరీఫ్లో ఈ పంటలో నమోదైన పంటలకు వైసీపీ హయాంలో అమలైన ఉచిత పంటల బీమా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఈ నెల 15న లాంఛనంగా ప్రారంభమయ్యే రెవెన్యూ సదస్సులను ప్రతి గ్రామంలోనూ నిర్వహిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ దోపిడీ, దుర్మార్గపు చర్యల కారణంగా భూ సంబంధ సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు తనకు రోజుకు వేల కొద్దీ అర్జీలు వస్తున్నాయని చెప్పారు. వైసీపీ నేతలు తమ భూములను ఆక్రమించారంటూ రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే ఏడాది నుంచి రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని డిసైడ్ అయింది. ఈ మేరకు కొత్త రేషన్ కార్డుల జారీ, విధి విధానాల ఖరారు అంశంపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కీలక ప్రకటన చేసింది. చౌక ధరల దుకాణాలు, మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఏటా 24 లక్షల టన్నుల దొడ్డు బియ్యం పంపిణీ జరుగుతోందని ఈ కమిటీ గుర్తించింది. దీనిలో సగానికి పైగా దారి మళ్లుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం అంగన్వాడీ సెంటర్లు, కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సన్నబియ్యం పంపిణీ జరుగుతూ ఉండగా వచ్చే ఏడాది నుంచి పూర్తిగా సన్నబియ్యం మంజూరు చేయాలని నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులను ఆకర్షించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ కూడా దూకుడుగానే ఉంది. కాంగ్రెస్ కి అంత సీన్ లేదని బీఆర్ఎస్ విమర్శించగా దాన్ని సవాల్గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి టీం అమెరికాలో ఏకంగా 8 రోజులుండి భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. ఇక అదే ఉత్సాహంతో దక్షిణ కొరియా వెళ్లింది. అక్కడ 3 రోజుల పాటు పెట్టుబడుల వేట కొనసాగనుంది. ఆ తర్వాత సింగపూర్ నుంచి 14న తిరిగి హైదరాబాద్ వస్తారు. 69 ఏళ్ల తుంగభద్ర డ్యాం చరిత్రలో ఫస్ట్ టైం ప్రమాదం జరిగింది. వరద ఉధృతికి 19వ గేట్ కొట్టుకుపోయింది. కొద్ది రోజులుగా ఇన్ఫ్లో పెరగడంతో క్రస్ట్ గేట్లను ఎత్తారు అధికారులు. అయితే రాత్రి 11 గంటల సమయంలో 19వ గేట్ కొట్టుకుపోయినట్టు గుర్తించారు. గేట్ చైన్ లింక్ తెగిపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డ్యాం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మొత్తం గేట్లను 20 అడుగుల మేర ఎత్తారు. అయితే వరద ఉధృతి తగ్గితే గేట్ రిపేర్ పై ఫోకస్ పెట్టనున్నారు. తెలంగాణ వర్షాలపై హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. మరో 2 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. ఉపరితల ఆవర్తనం, బలమైన నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.